సంతనూతలపాడు నియోజకవర్గంలోని చేమకుర్తి పరిసర ప్రాంతాల్లో జరగనున్న పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మరియు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, బూచేపల్లి శివప్రసాద్ పాల్గొన్నారు. చేమకుర్తి పట్టణంలోని గవర్నమెంట్ హై స్కూల్లో బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకి ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ ఎమ్మెల్యే టీజే సుధాకర్ బాబు, జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మాజీ శాసనసభ్యులు డాక్టర్ శివప్రసాద్ కలిసి విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేశారు. చేమకుర్తిలోని సాక్షి రామలింగేశ్వర స్వామి ఆలయ నూతన పాలక మండలి పదవి ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొని సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంతనూతలపాడు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే టీజే సుధాకర్ బాబు పాల్గొన్నారు. బయట వర్గాల్లో ఉండేటువంటి నాయకులందరూ మరి ఇక్కడ ప్రజాప్రతినిధులుగా వారు చేసినటువంటి సేవ వల్లే ఈరోజు ఈ స్థితిలో ఉంటాయి. అంతేకాకుండా జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మరి ఇంతకుముందు ఎమ్మెల్యే గారు, అలాగే సుబ్బారెడ్డి గారు వారి టైంలో ఈ జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా సైన్స్ ఫేర్లు మేము వారి యొక్క సహాయ సహకారాలతో సైన్స్ ఫేర్, జిల్లా సైన్స్ ఫేర్లు కూడా నిర్వహించాం. కొన్ని వేలాది మందికి భోజన సదుపాయాలు సైతం ఏర్పాటు చేశాం. మరి విద్యార్థులకి స్టడీ మెటీరియల్ సప్లై చేశాం. నేను చాలా కాలం జిల్లాలో పనిచేశాను కాబట్టి నాకు ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా తెలుసు. మరి ఈ రోజున మన 10th క్లాస్ పిల్లలందరికీ కూడా ఈ యొక్క ట్రస్ట్ ద్వారా జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అలాగే మరి ఇతర ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ వచ్చి ఈ పిల్లల్ని ఇలా ఆశీర్వదించి వాళ్ళు బాగా చదువుకొని చేమకుర్తి పట్టణానికి ఒక గర్ల్స్ హై స్కూల్ని సాధించడం జరిగింది. గర్ల్స్ హై స్కూల్ ఒక హై స్కూల్ ఒకేసారి రావటం, అలాగే దానికి 1,20 లక్షల రూపాయలతో బిల్డింగ్ కూడా రావడం ఒకేసారి జరగడం, అది కూడా పెద్ద అద్భుతమైన. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్య గారికి, మరో ముఖ్య అతిథి సోదరులు టీజే సుధాకర్ బాబు ఎమ్మెల్యే గారికి, జవహర్ డాక్టర్ గారికి, జెడ్పీ సభ్యులకి, చైర్మన్కి, వైస్ చైర్మన్లకి, మండల కమిటీలకి, ఇక్కడ వచ్చేసిన గ్రామ ప్రజలందరికీ, కౌన్సిలర్లందరికీ, అధ్యాపకులందరికీ మరి మన నమస్కారాలు. పిల్లలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ఆధ్వర్యంలో గత సుమారుగా 8-9 సంవత్సరాల నుంచి కూడా నాన్నగారు ఆశయాల ప్రకారం ప్రతి సంవత్సరం పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్, హై స్కూల్ అన్నింటికి కూడా 10th క్లాస్ మెటీరియల్ సప్లై చేస్తూ ఉన్నాం. అదే భాగంగా ఈరోజు ఎమ్మెల్యే గారు చైర్పర్సన్ ఆధ్వర్యంలో పంపడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ రోజు నాన్నగారైనా ఏమైనా పేద పిల్లలు ఎక్కువ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి ఆ స్కూల్కి ఏదో సాయం చేయాలని చెప్పేసి చారిటబుల్ ఆధ్వర్యంలో మంచి వ్యవస్థ కానీ, డైనింగ్ హాల్స్ కానీ, ఆర్ట్స్ కానీ ఎన్నో స్కూల్ డెవలప్మెంట్ చేసాం. విద్యా వ్యవస్థ కూడా బాగుండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, 10th క్లాస్లో 10% బాగా రావాలని ముఖ్య ఉద్దేశంతో అందరికీ 10th క్లాస్ మెటీరియల్ ఇస్తున్నాం కాబట్టి దయచేసి అందరూ ఉపయోగించుకోవాల్సిన కూర్చున్నాం. అదేవిధంగా మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అన్ని స్కూల్లో 4 మీటర్ పథకాలు పెట్టేసి ఎక్కువ బడ్జెట్లో ఎక్కువ పర్సెంట్ ఇచ్చిన డిపార్ట్మెంట్ ఏదైతే ఒక ఎడ్యుకేషన్ వ్యవస్థ. ఎందుకంటే పిల్లలు బాగా చదువుకోవాలి, పేదవాళ్ళు, వెనుకబడ్డ తరగతిలో ఉన్న వాళ్ళందరూ ఒక మంచి స్కూల్, అన్ని స్కూల్స్ మోడల్ స్కూల్గా తయారవ్వాలని మంచి ఉద్దేశంతో జగన్మోహన్ గారి పథకాలు పెట్టారు. గౌరవనీయులు ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్య, ఆ సోదరుడు దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ గారు, మన చేమకుర్తి పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ చల్లాకర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, గౌరవనీయులు దాస లక్ష్మణ్ గారికి,
మున్సిపల్ శేఖర్ రెడ్డి గారికి, మరి ముఖ్యంగా మండల అధ్యక్షుడు ఎంపీపీ ఎల్లంపూడి శ్రీనివాస్ గారికి, ఎంపీటీసీ ఎంఆర్సీకు, డాక్టర్ గారు డాక్టర్ గారికి, వేదికను అలంకరించిన కౌన్సిలర్లకు, సీనియర్ నాయకులు గారికి, తదితర సభ్యులారా, వైస్ ఎంపీపీ సిటిజన్సీ చాలామంది ఉన్నారు. మరి ముఖ్యంగా విద్యార్థులకు, మీడియా సోదరులు అందరికీ నమస్కారం. ఈరోజు మంచి కార్యక్రమం. మన బూచిపల్లి వెంకయ్య సుబ్బారెడ్డి ట్రస్ట్ పేరుతో వారి కుటుంబం చేస్తున్న సేవా గుణాన్ని కొనసాగిస్తూ మరి ఆ కుటుంబం మనం చేస్తున్న మరో మంచి పనిగా దీన్ని కీర్తిస్తుంది. ఇలాంటి మంచి పనులు ఇంకా చేయాలని, కలకాలం కుటుంబం చల్లగా ఉండాలని, మనలాంటి వాళ్ళందరికీ అందుబాటులో ఉంది. మన కుటుంబాలకు, పిల్లల చదువుకు, పేదవాళ్ళకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను వేదిక నుంచి బూచిపల్లి కుటుంబం చల్లగా కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఉంటాను. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు, చివరి రోజులు ఎలక్షన్ ప్రిపేర్ అవ్వడం చాలా, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం చాలా ముఖ్యం. నేను కూడా చిన్నప్పుడు చేసింది ఒకటి గుర్తొచ్చి మీకు చెప్పాలి. నేను బాగా క్రికెట్ ఆడేవాడిని. డిగ్రీని డిగ్రీ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను, ఎంబీఏ ఎట్ టైం పాస్ అయ్యాను. నాతో చదువుకున్న వాళ్ళందరికీ ఆశ్చర్యం. సుధాకర్ క్లాసుల్లో మొదటి క్లాస్కే ఉంటాడు, రెండో క్లాస్ ఉండదు కదా, ఎలా పాస్ అయ్యాడు అని నేను ఆ మొదటి క్లాస్ ఉదయం అయితే 2 క్లాసులు ఉంటాను, సాయంత్రం మాత్రం హాజరు కోసం వెళ్ళి హాజరయించుకొని గ్రౌండ్లో పోయి క్రికెట్ ఆడాను. నేను క్రికెట్ టీం క్యాప్టెన్ కూడా. సో ఆ క్రికెట్ మీద ఉన్న పిచ్చితో ఫస్ట్ క్లాస్కి హాజరు కోసం అటెండ్ అయ్యి, రెండో క్లాస్ నుంచి నేను క్రికెట్ గ్రౌండ్లో వెళ్ళి నా టీం మొత్తాన్ని ప్రాక్టీస్ చేయించాను. ఇక చివరి ఎగ్జామ్స్ వస్తున్నాయంటే జనవరి మాసం నుంచి నేను నా క్లాస్లో, నా పరిధిలో, పక్క సెక్షన్లో బాగా చదువుకొని ప్రొఫెసర్స్ని బాగా, టీచర్స్ని బాగా ఫాలో అయ్యే విద్యార్థులతో ఆల్రెడీ స్నేహంలో ఉంటాను. వాటి రూమ్ దగ్గరికి రోజు నేనే పోయి బాబాయ్ ఏమేమి చదువుతున్నావు పేపర్ మీద రాసిమని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రతి సబ్జెక్ట్లో రాపించుకున్నాను. ఒక స్నేహితుడితో రాదు, నా పరిధిలో బాగా చదువుకునే 10 మంది స్నేహితుల ద్వారా క్వశ్చన్ పేపర్స్ రాయించాము. ఆ 10 క్వశ్చన్ పేపర్స్ని రూమ్లో కూర్చొని కామన్ క్వశ్చన్స్ అని తీసేవాళ్ళు. ఆ కామన్ క్వశ్చన్స్ని ఒక్కడు కూడా తీసుకురాకుండా చదువుకున్నాను. లాస్ట్ 3 months క్రికెట్ తగ్గించి చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టాను. డాక్టర్ గారు చెబుతున్నప్పుడు నాకు అదే అనిపించింది. ఇప్పుడు మీకు అదే పని బూచిపల్లి కుటుంబం చేస్తుందని మాకు కలెక్ట్ చేసుకొని ఇవి ఎగ్జామ్లో వస్తే తప్పనిసరిగా బ్రైట్ స్టూడెంట్స్కి వాళ్ళు టీచర్ గారు దగ్గర నుంచి సమాచారం సేకరించి ఆ క్వశ్చన్స్ అన్నింటినీ ప్రిపేర్ చేస్తారు కదా, అదే ఈరోజు మనకి బూచిపల్లి కుటుంబం అందజేస్తున్న ఆల్ ఇన్ వన్. ఈ ఆల్ ఇన్ వన్లో గత 10 పేపర్లు ఉన్నాయట నేను ఇప్పుడు చదివేది. చివరి ఎగ్జామ్స్ 10 లాస్ట్ ఎగ్జామ్స్ పేపర్లన్నీ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినవి ఈ బుక్లో ఉన్నాయి. డాక్టర్ గారు కూడా మనకు కన్ఫ్యూజ్ చేయకుండా ఏం చెప్పారంటే, ఇప్పటి వరకు నువ్వేం చదివావో చదవలేదు అనవసరం, ఎప్పటి నుంచి పుస్తకం తీసుకొని ఇంటికి వెళ్ళి దీన్ని చదవమన్నారు. దీన్ని చదివితే మీకు వచ్చే మార్కులకి ఇంకా 10 మార్కులు 7 మార్కులు ఎక్కువే వస్తాయి అనటం నిజంగా ప్రాక్టికల్గా జరిగే పని. నేను మన కుటుంబాలన్నింటి తరఫున పేద కుటుంబాలు, బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీల కుటుంబాలు, పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ట్యూషన్కి వెళ్ళలేక ట్యూషన్ ఫీజులు కట్టలేని వాళ్ళు, బాగా చదువుకునే నేను శాసనసభలో వచ్చాను, బాగా చదువుకునే ఆశ ఉండిన చిన్న బిడ్డలకు, ఈ వర్గాల్లో పుట్టిన బిడ్డలకు అవకాశాలు లేవు. చదివించేవాళ్ళు లేక, చదువుకున్నటువంటి ఫీజులు కట్టేవాళ్ళు లేక భయంకరమైన పరిస్థితుల్లో నుండి ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విద్య మీద, వైద్యం మీద బాగా డబ్బులు వచ్చింది. గొంతు చించుకొని శాసనసభలో చెబుతున్నా, మీరు కూడా 10th క్లాస్కి వచ్చి 9th క్లాస్కి వచ్చిన వాళ్ళు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్లో బహుముఖంగా చెప్పాలి. మన కోసమే చెప్పుకోవాలి, మన బ్రతకడం కోసం చెప్పుకోవాలి, మన తోటి వాడి బ్రతకడం కోసం చెప్పాలి. ఇంత సేవ, ఒక పూట అన్నం పెడితే
ఆ పూట తిని పక్క పూట మర్చిపోయే ఈ కలియుగంలో మనం ప్రతి పూట తినాలని, మనం బాగా చదువుకోవాలని, మనం బాగా ఉండాలని కోరుకుంటున్న పూజపల్లి కుటుంబానికి నేను నిండు సభలో డబ్బులు చాలా మంది హోదాలు చాలా మంది దగ్గర ఉంటాయి, అవకాశాలు చాలా మందికి వస్తాయి. కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటుంది అందరూ. డబ్బుల్ని సమాజం కోసం ఎంతో కొంత ఖర్చు పెడుతుంది ఎవరు. తనకు కలిగిన హోదాని సక్రమమైన మార్గంలో వినియోగిస్తుంది. ఈ సమాజంలో ప్రతి హోదాని, ప్రతి అవకాశాన్ని డిస్ట్రాయ్ చేసేవాడు ఉంటాడు, సద్వినియోగం చేసేవాడు ఉంటాడు. డిస్ట్రాయ్ అంటే సమాజ వినాశనానికి ఉపయోగించేవాడు. పక్కన వాడిని దోచుకొని తిందాం అనుకునేవాడు, పక్కన వాడు సొమ్మును తీసుకుందాం అనుకునేవాడు, భూములు ఆక్రమించుకుందాం అనుకునేవాడు, లేదా ఇంకోటి చేద్దాం అనుకునేవాడు ఎప్పుడు ఉన్నాడు. కానీ పూజపల్లి కుటుంబం తనకెప్పుడు హోదా వచ్చినా, తనకెప్పుడు డబ్బులు వచ్చినా ఆ డబ్బుల్లో కొంత భాగం ఈ సమాజానికి ఇవ్వాలని, ఆ హోదాని సమాజానికి ఉపయోగించాలని, తనకు కలిగిన పలుకుబడిని మంచిగా ఉపయోగించాలని కుటుంబం బాగా ఉండాలని, బిడ్డ తర్వాత చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ చదువుకునే ప్రతి హృదయం, ఈ బిడ్డను చదివించుకునే ప్రతి తల్లిదండ్రుల యొక్క హృదయం మీ కుటుంబ పక్షాలు ఉంటుందని సవినయంగా నేను మనస్ఫూర్తిగా మనవి చేస్తూ, అలాగే స్కూల్ని ఇంత బాగా నడుపుతున్న యాజమాన్యం, హెడ్ మాస్టర్ గారికి, వారి యొక్క తోటి సహచర ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. వెళ్ళలేనిది ఓ గురువు గారి యొక్క, నేను మా అమ్మగారి టీచర్, మా అన్నయ్యలు వదిలందరూ టీచర్లే కాబట్టి ఓ గురువు గారి యొక్క ఔన్నత్యం తెలిసిన వాడిని, విద్య పట్ల ఒక వైద్యుడు, ఒక ఉపాధ్యాయుడి సమాజాన్ని మార్చగలుగుతాడు అని నేను నమ్మాను. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నమ్ముతున్నాను. అందుకే నేను విద్య మీద, ఆరోగ్య రంగం మీద, వ్యవసాయం మీద పూర్తిగా మన సంపద మొత్తాన్ని విచ్చేస్తున్నాడని ఈ శుభ సందర్భంలో మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై జగన్. ఈ కార్యక్రమానికి పెద్దలు శ్రీ ప్రకాశం జిల్లా చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి పూజపల్లి వెంకయ్యమ్మ గారు, అదేవిధంగా సంతోషపాడు శాసనసభ్యులు. ఓకే మధ్యలో రంగా పక్కన సార్ మెమోంటోలు తీసుకోండి.